హాయ్ హలో దిస్ ఈజ్ మహేష్. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ ఇన్ మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం నంబర్ సిస్టంలో భాగంగా డైలీ టాపిక్స్ అనేవి మనం డిస్కస్ చేస్తూనే ఉన్నాము. దాంట్లో భాగంగా డివిజబిలిటీ రూల్స్ గురించి మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. ఈ డివిజబిలిటీ రూల్స్ అనేవి ఏ విధంగా యూజ్ అవ్వడం జరుగుతుంది, ఈ నంబర్ సిస్టమ్ అనే టాపిక్ గురించి మనం చెప్పాలి అంటే ఈ నంబర్ సిస్టమ్ అనేది ప్రతి టాపిక్లో ఇంక్లూడ్ అయి ఉంటుంది. ఎందుకంటే డివిజబిలిటీ రూల్ వస్తే మనకి ఆప్షన్లో ఎలిమినేషన్ చేయొచ్చు, డివిజబిలిటీ రూల్ వస్తే మనకి డివైడెడ్ బై చేయొచ్చు. డివిజబిలిటీ రూల్ అనేది చాలా ఇంపార్టెంట్. దాన్ని నేను ఇన్ డీటెయిల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. వీడియోని ఎండ్ వరకు చూడండి. అండ్ మీకు నచ్చినట్లయితే మీ యొక్క ఎవరైతే ప్రిపరేషన్లో ఉన్నారో మీ ఫ్రెండ్స్ కావచ్చు, మీ ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, ప్రిపరేషన్లో ఉన్న వాళ్ళందరికీ వీడియోని షేర్ చేయండి. ఎండ్ ఆఫ్ ద వీడియో మీరు కామెంట్ అనేది తెలియజేయండి. మీ ఒపీనియన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి, పాజిటివ్ ఆర్ నెగిటివ్. అండ్ ఏదనిపిస్తే అది కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి. రెండోది ఏంటి అంటే నంబర్ సిస్టంలో భాగంగా ప్రతి వీడియో అనేది నేను అప్డేట్ రూపంలో తీసుకురావడం జరుగుతుంది. పెయిడ్ కోర్స్ గురించి కూడా అడుగుతున్నారు, దాన్ని కూడా త్వరలో నేను అప్డేట్ చేస్తాను. అండ్ ఇప్పుడు చూసినట్లయితే డివిజబిలిటీ రూల్స్ గురించి మనం డిస్కస్ చేద్దాము ఇన్ డీటెయిల్గా. ఇక్కడ చూసినట్లయితే ఇంతకుముందు వీడియోస్ చూసి ఈ వీడియో చూడండి. ఇంతకుముందు నేను కొన్ని అప్డేట్ చేశాను యూట్యూబ్లో, వాటి తర్వాత ఈ వీడియోని చూడండి, మీకు క్లారిటీ అనేది రావడం జరుగుతుంది. చూద్దాం. నెక్స్ట్ 2, 4, 8, 16 2, 4, 8, 16 వీటి యొక్క అన్ని డివిజబిలిటీ రూల్ ఒకే విధంగా ఉంటుంది. ఎందుకు ఒకే విధంగా ఉంటుంది అనేది నేను చెప్తాను చూడండి. మీకు సింపుల్గా ఈజీగా చెప్పచ్చు. XYZ అనేది ఒక సంఖ్య అనుకోండి, 3 అంకెల సంఖ్య అనుకోండి. Z అంటే ఏంది, 1ల స్థానంలో ఉంది. Y అంటే ఏంది, 10ల స్థానంలో ఉంది. X అంటే ఏంది, 100ల స్థానంలో ఉంది. సో ఇప్పుడు 2ది, 4ది, 8ది, ఆ తర్వాత 16ది వీటన్ని డివిజబిలిటీ రూల్స్ నేను ఒకే దగ్గర సింపుల్గా చెప్తాను చూడండి. డివిజబిలిటీ రూల్ మనం 2 యొక్క డివిజబిలిటీ రూల్ చెక్ చేద్దాం చూడండి. 2 యొక్క డివిజబిలిటీ రూల్ చెక్ చేసామనుకోండి. 2 యొక్క డివిజబిలిటీ రూల్ మనకి ఏం తెలుసు, లాస్ట్ ఒక అంకె మాత్రమే చూస్తాం. ఒక అంకె మాత్రమే ఎందుకు చూస్తామంటే ఇక్కడ 3 అంకెల సంఖ్య ఉందనుకోండి. 3 అంకెల సంఖ్య అంటే 100 స్థానంలో ఉన్నదని ఏ విధంగా రాస్తాం మనం, 100 × X అని చెప్పేసి రాస్తాం. కాబట్టి 100 ఆటోమేటిక్గా 2 టేబుల్లో వస్తుంది. కాబట్టి ఇక్కడ మనం 100ని మూడవ స్థానంలో ఉన్న అంకెని, 100ల స్థానంలో ఉన్న అంకెని చెక్ చేయాల్సిన అవసరం లేదు. అందుకే మనం చెక్ చేయం. నెక్స్ట్ చూసినట్లయితే 10Y 10ల స్థానంలో ఉన్న అంకె ఏ విధంగా ఉంటుంది, 10Y రూపంలో ఉంటుంది. కాబట్టి దీన్ని కూడా మనం చెక్ చేయాల్సిన అవసరం లేదు. సో 1ల స్థానంలో ఏముంటుంది అంటే Z. ఇక్కడ ఏముంటుందో తెలియదు కాబట్టి ఓన్లీ ఇక్కడ 1ల స్థానంలో ఉన్న అంకెను మాత్రమే చెక్ చేస్తాం మనం. కాబట్టి Zని మాత్రమే చెక్ చేస్తాం. ఇక్కడ 1ల స్థానంలో ఉన్న అంకె Z కాబట్టి Z ప్లేస్లో రెండవ టేబుల్లో అది డివైడెడ్ బై అవ్వాలి అంటే 0 కానీ 2 కానీ 4 కానీ 6 కానీ 8 కానీ ఉండాలి అని చెప్పి చెప్తాం. చివర 1ల స్థానంలో 0 కానీ 2 కానీ 4 కానీ 6 కానీ 8 కానీ ఉండాలి 2 టేబుల్లో రావాలంటే. ఎందుకంటే ఈ ఫార్మాట్లో ఉంటుంది కాబట్టి లాస్ట్ ఒకే డిజిట్ని మాత్రమే మనం చెక్ చేస్తాం. 1ల స్థానంలో ఏది ఉన్నా సరే చెక్ చేస్తాం. సో దీన్ని సింపుల్గా మనం చూసినట్లయితే నెక్స్ట్ 4 చూద్దాం. 4 టేబుల్లో 100 వస్తుంది కాబట్టి 100 అని చెప్పి చెప్పుకోవచ్చు. కానీ ఇక్కడ 10 రాదు కాబట్టి ఏం చేస్తాం, 10 రాదు కాబట్టి ఈ విధంగా పెడతాం. Z కూడా మనకి తెలియదు కాబట్టి మనం అది ఒక సంఖ్య 4 టేబుల్లో డివిజబుల్ అవుతుందా కాదా అంటే మనం ఏం చేస్తాం, లాస్ట్ 2 డిజిట్స్ని చెక్ చేస్తాం. లాస్ట్ రెండు సంఖ్యలు 4వ ఎక్కంలో వస్తే అది 4వ చేత డివిజబుల్ అయినట్టు అని చెప్పేసి చెప్తాం. YZని చూస్తాం. లాస్ట్ 2 అంకెలు అంటే 10ల స్థానం 1ల స్థానంని చూస్తాం. లాస్ట్ 2 అంకెలు 4 చేత భాగించబడితే అది 4 ఎక్కంలో వస్తుంది అని చెప్పేసి చెప్తాం. ఎందుకు అంటే ఇందుకోసం. నెక్స్ట్ చూసినట్లయితే 8 చూసినట్లయితే 8 వచ్చేసరికి ఇక్కడ 100 కూడా రాదు కాబట్టి ఈ విధంగా చూస్తాం. ఇక్కడ 100 కూడా రాదు, 100 8 టేబుల్లో రాదు కాబట్టి ఈ విధంగా చెప్తాం. ఇక్కడ ఇది కూడా రాదు, ఆ తర్వాత ఇది కూడా రాదు కాబట్టి ఇక్కడ 8 టేబుల్లో ఒక సంఖ్య 8 చేత భాగించబడాలంటే లాస్ట్ 3 అంకెలు చూస్తాం. ఎందుకు 3 అంకెలు అంటే ఈ విధంగా నేను చెప్పడం జరిగింది. ఇక్కడ 1000 తీసుకున్నాం అనుకో 8 టేబుల్లో వస్తుంది, కావాలంటే చెక్ చేసుకోండి. ఇక్కడ చూసినట్లయితే ఈ 3 రావు కాబట్టి XYZ లాస్ట్ 3 అంకెల్ని మనం చూడడం జరుగుతుంది అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. సో ఇక్కడ చూసినట్లయితే లాస్ట్ 3 అంకెలు 8 చేత భాగించబడితే అది 8 యొక్క డివిజబుల్. ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ మనం ఈ విధంగా మనం డిస్కస్ చేయడం జరిగింది. దీన్ని మనం ఏ విధంగా గుర్తుంచుకోవాలి, ఇక్కడ 2 అంటే 2 అంటే ఇక్కడ లాస్ట్ 1 డిజిట్ మాత్రమే చూస్తున్నాం. ఇక్కడ 4 అంటే ఏంది, 2 స్క్వేర్ కాబట్టి ఏం చేస్తున్నాం, స్క్వేర్ అంటే పవర్లో 2 ఉంది కదా, లాస్ట్ 2 డిజిట్స్ మాత్రమే చూస్తున్నాం. ఇక్కడ 8 అనుకో, 2 క్యూబ్ అంటే ఏంది, లాస్ట్ 3 డిజిట్స్ మాత్రమే చూస్తున్నాం. ఇక్కడ 16 అనుకోండి, అప్పుడు ఏం చేస్తాం, 2 పవర్ 4 కాబట్టి లాస్ట్ 4 డిజిట్స్ మాత్రమే చూస్తాం.
సో ఈ విధంగా అనమాట. సో మీకు ఒక క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. ఎందుకంటే ఎందుకు 1 అంటే 1 ఉంది కాబట్టి లాస్ట్ 1 డిజిట్, 2 ఉంది కాబట్టి లాస్ట్ 2 డిజిట్, ఇట్లా మీకు ఈ విధంగా సింపుల్గా గుర్తుంచుకోవడానికి మీకు క్లారిటీ ఉంటుందని చెప్పేసి నేను ఇది చెప్పడం జరిగింది అని చెప్పేసి చెప్పుకోవచ్చు. సో ఇక్కడ మనం సింపుల్గా దీన్ని గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ చూసినట్లయితే 2 పవర్ కానీ మనం ఇవన్నిటిని ఎగ్జాంపుల్ కూడా మనం చూసుకోవచ్చు. ఎందుకంటే 4 అంటే లాస్ట్ 2 డిజిట్లు, 8 అంటే లాస్ట్ 3 డిజిట్లు, ఎందుకు అనే దాన్ని కూడా నేను ఇక్కడ చెప్పడం జరిగింది. ఎందుకు ఇంత ఎక్స్ప్లెనేషన్ సింపుల్గా చెప్పేయచ్చు అని చెప్పేసి అనుకోవచ్చు. మీకు వై అనే దానికి రీజన్ తెలిస్తే మనం సింపుల్గా గుర్తుంచుకోవచ్చు. ఎందుకు వచ్చింది అనేది తెలుసుకుంటే ఆటోమేటిక్గా మనకు ఆన్సర్స్ అనేవి రావడం జరుగుతుంది. నెక్స్ట్ సెషన్లో ప్రాబ్లమ్స్ అన్ని కూడా డిస్కస్ చేస్తాను. నెక్స్ట్ చూద్దాం. చూడండి, అదేవిధంగా 5 కూడా చూద్దాం. నెక్స్ట్ చూడండి 5, 25, మళ్ళీ ఇంకా 5 క్యూబ్ ఏ విధంగా కూడా చూడొచ్చు. ఇప్పుడు 5 చేత డివైడ్ అవుతుందా కాదా అంటే ఇక్కడ చూసుకోండి, 100 5 టేబుల్లో వస్తుంది, 10 కూడా 5 టేబుల్లో వస్తుంది. 5 రాదు కాబట్టి, జెడ్ రాదు కాబట్టి, సో లాస్ట్ ఒక డిజిట్ మాత్రమే మనం చెక్ చేస్తాం. లాస్ట్ డిజిట్ 0,5 ఉందనుకోండి, అది ఖచ్చితంగా 5 టేబుల్లో డివైడెడ్ బై అవుతుంది అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. అదే ఇక్కడ 25 అన్నాం అనుకోండి, 25 అంటే ఏంది 5 స్క్వేర్. 5 స్క్వేర్ అంటే ఏం చేయాలా, లాస్ట్ 2 డిజిట్స్ చూడాలి. ఎందుకంటే ఇక్కడ చూసుకోండి 25 అనేది 100 టేబుల్లో 25 టేబుల్లో 100 వస్తుంది కాబట్టి ఈ విధంగా చూసాం. 10 వస్తుందో రాదో మనకు క్లారిటీ లేదు కాబట్టి ఈ విధంగా పెట్టేద్దాం. రాదు నిజానికి, ఎందుకంటే ఈ మొత్తం చూస్తే తెలుస్తుంది కాబట్టి రాదు. నెక్స్ట్ ఇక్కడ కూడా మనకు తెలియదు కాబట్టి ఈ విధంగా పెట్టేద్దాం. అందుకే లాస్ట్ 2 డిజిట్స్ చూస్తాం అనమాట. 25వ డివిజబిలిటీ రూల్, 25 యొక్క డివిజబిలిటీ రూల్ తెలియాలంటే లాస్ట్ 2 అంకెల చేత అది డివైడబుల్ అయితే, ఇక్కడ 25 యొక్క డివిజబిలిటీ రూల్ ఏంటి అంటే లాస్ట్ 2 సంఖ్యలు 25వ టేబుల్లో వస్తే అది 25 యొక్క డివిజబిలిటీ రూల్ అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. ఈ విధంగా 25 యొక్క డివిజబిలిటీ రూల్ ఇది. 5 క్యూబ్ అంటే మళ్ళీ లాస్ట్ 3 డిజిట్స్ చూస్తాము. ఇప్పుడు 5 అనుకో, లాస్ట్ 1 డిజిట్ చూస్తాము. లాస్ట్ 1 డిజిట్ లాస్ట్ 1 డిజిట్లో మనం ఏంది 0,5 ఉందనుకో, అది 5 టేబుల్లో వచ్చేస్తుంది అని చెప్పేసి చెప్పుకోవచ్చు. 25 అనుకోండి, లాస్ట్ 2 డిజిట్స్ చూడాలి. లాస్ట్ 2 డిజిట్స్ చూస్తే సరిపోతుంది. లాస్ట్ 2 డిజిట్స్, అది లాస్ట్ 2 డిజిట్లో మనకి 25 ఉన్నా ఓకే, 00 ఉన్నా ఓకే, 50 ఉన్నా ఓకే, 75 ఉన్నా ఓకే. అదే ఇక్కడ 5 క్యూబ్ అంటే ఎంత 125. 125 అంటే ఏం చేయాలి, లాస్ట్ 3 డిజిట్స్ చూడాలి. లాస్ట్ 125 అంటే ఏంది, లాస్ట్ 3 డిజిట్స్ చూడాలి. లాస్ట్ 3 డిజిట్స్ చూస్తే మనకి సరిపోతుంది అని చెప్పేసి చెప్పుకోవచ్చు. సో ఈ విధంగా మీకు క్లారిటీతో ఇవన్నీ చెప్పడం జరిగింది. నెక్స్ట్ చూద్దాం. చూడండి 3 యొక్క డివిజబిలిటీ రూల్, 9 యొక్క డివిజబిలిటీ రూల్ మనం డిస్కస్ చేద్దాం. ఇచ్చిన ఒక సంఖ్య ఇచ్చాడనుకోండి, ఆ అంకెల మొత్తం బై 3 చేసామనుకోండి, 3 యొక్క డివిజబిలిటీ రూల్. అంకెల మొత్తం బై 9 చేసామనుకోండి, డివిజబుల్ అయితే 9 యొక్క డివిజబుల్ రూల్ అనేది రావడం జరుగుతుంది. ఒక ఎగ్జాంపుల్ చేస్తే మనకు అర్థమవుతుంది. ఇప్పుడు చేద్దాం. చూడండి 123 అనే సంఖ్య ఇచ్చాడు. 123లో 1, 2, 3 అనే అంకెలు ఉన్నాయి కాబట్టి 1 + 2 + 3/3 చేసామనుకోండి, ఇక్కడ క్యాన్సిల్ అయితే అది 3 యొక్క డివిజబిలిటీ రూల్ అవుతుంది. ఇక్కడ చూసినట్లయితే 6/3 అంటే క్యాన్సిల్ అవుతుంది కాబట్టి ఇది 3 యొక్క డివిజబిలిటీ రూల్ అనేది ఇది 3 టేబుల్లో వస్తుంది అని చెప్పేసి చెప్పుకోవచ్చు 123 అనేది. మరి ఇంత ప్రాసెస్ చేయాలంటే అవసరం లేదు. ఒకసారి చూడండి 1, 2, 3, 4, 2, ఆ తర్వాత చూసినట్లయితే 5, 3, ఆ తర్వాత 1. ఇది 3 టేబుల్లో వస్తుందా రాదంటే డైరెక్ట్ చెక్ చేసేయచ్చు. ఎట్లా అంటే ఈ ఏవైతే 2 కలిసి 3 అవుతున్నాయో క్యాన్సిల్ చేసి, ఇది కూడా క్యాన్సిల్. ఈ 2 కలిసి 6 అవుతున్నాయి, సో ఇవి కూడా క్యాన్సిల్, ఎందుకంటే 3 టేబుల్లో 6 వస్తుంది. తర్వాత 3 క్యాన్సిల్, తర్వాత 5 + 1 ఉంది కదా 6 క్యాన్సిల్. సో ఇది 3 టేబుల్లో, ఈ సంఖ్య 3 టేబుల్లో వస్తుంది అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇది 3 డివిజబుల్ రూల్ని పాటిస్తుంది అని చెప్పేసి మనం చెప్పేయచ్చు. సేమ్ అదే విధంగా 9 కూడా, ఇక్కడ 9 ఎగ్జాంపుల్ తీసుకున్నాం అనుకోండి, ఇక్కడ ఏమి ఇచ్చాడు 6, 2, 3, ఆ తర్వాత 7 ఇచ్చాడు అనుకోండి. ఇది 9 యొక్క డివిజబుల్ రూల్ అవుతుందా కాదా అంటే ఇప్పుడు చూసినట్లయితే 9 అవ్వాలి. మనం 6, 3 ఎంత అవుతుంది 9 అవుతుంది, 7, 2 ఎంత అవుతుంది 9 అవుతుంది. కాబట్టి ఇది 9 యొక్క డివిజబుల్ రూల్ పాటిస్తుంది. కానీ దీన్ని ఏ విధంగా వేస్తారు అంటే జనరల్ ఫార్మాట్లో మొత్తం చేయాల్సిన అవసరం లేదు. జనరల్ ఫార్మాట్ ఏంటంటే 6 + 2 + 3 + 7. ఇప్పుడు చేసినట్లయితే ఇక్కడ ఎంత అవుతుంది అంటే బై 9 చేయాలి మనం. ఇక్కడ 18/9 అంటే క్యాన్సిల్ అవుతుంది కాబట్టి ఇది 9 యొక్క డివిజబుల్ రూల్ పాటిస్తుంది అని చెప్పి చెప్పుకోవచ్చు. బట్ మనం అంతా చేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ క్యాన్సిల్ చేసుకుంటూ వెళ్ళిపోతే అయిపోతుంది ఈ విధంగా. ఆ తర్వాత ఈ విధంగా వేస్తే కూడా మనం అయిపోతుంది. ఇప్పుడు ఇది 9 యొక్క డివిజబుల్ రూల్, ఇది 9 టేబుల్లో వస్తుందా రాదా? 9 యొక్క డివిజబుల్ రూల్ అంటే అంతే కదా ఈ సంఖ్య. ఇప్పుడు మనం ఏం చేయాలా, 7, 2, 9 అయిపోయింది ఓకే. ఆ తర్వాత చూసినట్లయితే 6, 3, 9 అయిపోయింది ఓకే డన్. నెక్స్ట్ 7, 2, 9 అయిపోయింది. 8, 1 ఓకే. 9 యొక్క డివిజబుల్ రూల్ దీనికి వర్తిస్తుంది అని చెప్పేసి చెప్పుకోవచ్చు. సో 3కి సంబంధించిన, ఆ తర్వాత 9కి సంబంధించిన డివిజబుల్ రూల్ అయితే మనం డిస్కస్ చేయడం జరిగింది అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇప్పుడు మనకి 1 అయిపోయింది, 2 అయిపోయింది, ఆ తర్వాత 4 అయిపోయింది, ఆ తర్వాత 3 కూడా అయిపోయింది, ఆ తర్వాత 5 కూడా అయిపోయింది, ఆ తర్వాత 6 పక్కకు పెట్టండి. 7, ఇప్పుడు 7 డివిజబిలిటీ రూల్ చేద్దాం. చూడండి 7 డివిజబిలిటీ రూల్.
7 డివిజిబిలిటీ రూల్ చేద్దాం మనం. చూడండి, సో 7 డివిజిబిలిటీ రూల్ అనేది చాలా సింపుల్గా ఉండడం జరుగుతుంది. ఒక ఇచ్చిన సంఖ్యని 3 విడగొట్టండి. 3 విడగొట్టండి. ఒక సంఖ్య ఇచ్చాడు అనుకోండి, సంఖ్యని 3 డిజిట్స్గా విడగొట్టండి. 3 డిజిట్స్గా విడగొట్టిరనుకోండి, ఆటోమేటిక్గా ఒకదానికి ప్లస్ ఒకదానికి మైనస్ రాయండి. రాసిన తర్వాత మనం చేసినట్టయితే సింపుల్గా అది 7 టేబుల్తో భాగిస్తే 7 డివిజిబుల్ రూల్ అనేది అవ్వడం జరుగుతుంది. మనం డిస్కస్ చేద్దాం. చూడండి, ఇప్పుడు చూసినట్లయితే 45045 ఉందనుకోండి. ఈ 7 డివిజిబిలిటీ రూల్ అవునా కాదా అని చెప్పేసి చూద్దాం మనం. ఇప్పుడు 3గా విడగొట్టాల. 1 10 100 3గా విడగొట్టాను. మళ్ళీ మిగిలిన 1 2 మాత్రమే మిగిలింది. సో ఇప్పుడు ఇటు ప్లస్ రాసుకోండి, ఇటు మైనస్ రాసుకోండి. ఇప్పుడు 045 నుంచి 45 తీసేస్తే 0 వస్తుంది. కాబట్టి ఇది మనకి 7 టేబుల్లో వస్తుంది అని చెప్పేసి చెప్పుకోవచ్చు. సో ఏం చేయాలంటే ఇచ్చిన సంఖ్యని ఎన్నిగా విడగొట్టాలి? 3 డిజిట్స్గా విడగొట్టాలి. 3 డిజిట్స్గా విడగొట్టాలి. ఇక్కడ చూసినట్లయితే ఫస్ట్ 3 డిజిట్స్గా విడగొట్టి ప్లస్ రాశాను. తర్వాత 2 ఉన్నాయి కాబట్టి ఏం చేసా? 2గానే ఉంచా. సో 3గా డివైడ్ చేస్తూ వెళ్ళండి అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇక్కడ చూసినట్లయితే 6 6 6 6 6 6. ఇప్పుడు చూసినట్లయితే ఇది 7 టేబుల్లో వస్తుందా రాదా అంటే ఇక్కడ 3గా విడగొట్టామనుకోండి, ఇక్కడ ప్లస్ ఇక్కడ మైనస్. సో ఇప్పుడు ఇది వస్తుంది అంటే డెఫినెట్గా వస్తుంది. కావాలంటే మీరు చేసి చూసుకోండి. అదేవిధంగా చూసినట్లయితే నెక్స్ట్ 7 తర్వాత 2 8 ఇది వస్తుందా రాదా అంటే ఆటోమేటిక్ ఇప్పుడు ఏముంది, దీంట్లో ఉన్నాయే 3 మనం డైరెక్ట్ క్యాన్సిల్ చేసేసుకొని చూసుకోవచ్చు కావాలంటే. 7 1 0 7 4 28 వస్తుంది అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు అని చెప్పేసి చెప్పొచ్చు. ఆ తర్వాత చూసినట్లయితే ఎగ్జాంపుల్ 14728 అని ఇచ్చాడు. సో ఇది వస్తుందా రాదా అని చెప్పేసి అడిగిన అనుకో. ఇప్పుడు మనం ఏం చేస్తాం? 3గా విడగొట్టినాం. ప్లస్ మైనస్ 7 to 8 నుంచి 14 తీసేసాం అనుకోండి. ఇప్పుడు ఎంత మిగులుతుంది అంటే 4 1 తర్వాత 7. సో ఇక్కడ క్యాన్సిల్ చేస్తే 714/7 అంటే 7 1 0 తర్వాత 7 2. సో ఇది కూడా మనకి రావడం జరుగుతుంది అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇది 7 యొక్క డివిజిబిలిటీ రూల్ అనేది చెప్పొచ్చు. నెక్స్ట్ చూసినట్లయితే 7 కూడా అయిపోయింది. 8 కూడా డిస్కస్ చేయడం జరిగింది. తర్వాత 9 కూడా డిస్కస్ చేయడం జరిగింది. 10 అంటే 10 యొక్క డివిజిబిలిటీ రూల్ ఏంది? చివరగా ఏముండాలా? 0 ఉండాలా. అది కూడా మనం డిస్కస్ చేయడం జరిగింది. లాస్ట్లో 0 ఉంటే అది 10 చేత భాగించబడుతుంది అని చెప్పేసి చెప్పొచ్చు. 11 డివిజిబిలిటీ రూల్ ఏమీ లేదు. ఏమంటారు? ఆల్టర్నేట్ నంబర్స్ని మనం యాడ్ చేసి వాటి యొక్క భేదం తీస్తే ఆల్టర్నేట్ నంబర్స్, మనం ఇంకా చెప్పాలంటే సరి స్థానాల మొత్తం బేసి స్థానాల మొత్తం చేసినప్పుడు, ఇది మైనస్ కాదు, డిఫరెన్స్ చేసినప్పుడు స్థానాల మొత్తం ఇక్కడ చేసినప్పుడు మనకేం రావాలా? 0 కానీ 11 కానీ 11 యొక్క మల్టిపుల్ కానీ వచ్చిందనుకో, అది ఒక 11 టేబుల్లో అది మనకి వస్తుంది అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇక్కడ చూసినట్లయితే మనం 1 to 1 ఉందనుకోండి. 1 to 1 11 టేబుల్లో వస్తుందా రాదా అంటే ఇక్కడ చూసినట్లయితే ఆల్టర్నేట్గా ఇది తీసుకున్నాం. చూసుకోండి, ఇది తీసుకోవడం జరిగింది. ఇంకోటి ఇది మిగిలిపోయింది కాబట్టి ఇది. సో 1 + 1 ఎంత అవుతుంది? 2. ఆ తర్వాత మైనస్, అది డిఫరెన్స్. తర్వాత మిగిలింది ఏంది? 2. కాబట్టి 0 అని చెప్పేసి చెప్పుకోవచ్చు. సో ఈ విధంగా మనం చెప్పచ్చు. ఇంకోటి చూడండి, 9 7 2 1 5 3 6. ఇది 11 టేబుల్లో వస్తుందా రాదా? 11 చేత డివైడ్ అవుతుందా లేదా అంటే ఇప్పుడు ఏం చేస్తాం? ఆల్టర్నేట్ నెంబర్స్ 1 2 3 అంటే 9 + 2 + 5 + 6 మైనస్ చూడండి 3 1 7 అంటే ఏంది? 11. ఆటోమేటిక్గా 11 రాస్తున్నాను. ఇప్పుడు చేస్తే మనకి 0 కానీ లేదా 11 కానీ 11 మల్టిపుల్ కానీ కావచ్చు. ఇక్కడ ఏంది? 11. తర్వాత ఇటేంది? 11 అంటే 22. 22 - 11 ఏమొస్తుంది? 11 వస్తుంది. కాబట్టి ఇది ఆటోమేటిక్గా 11 చేత డివైడ్ అవుతుంది అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఈ విధంగా ఆల్టర్నేట్ నంబర్స్ని యాడ్ చేసి ఏం చేయాలి? ఆ రెండింటిని సబ్స్ట్రాక్ట్ చేస్తే మనకి ఏమొస్తుంది? డిఫరెన్స్ చేస్తే మనకి 0 కానీ 11 కానీ 11 యొక్క మల్టిపుల్ కానీ వచ్చినట్టయితే మనం ఏమంటామంటే అది 11 యొక్క డివిజిబిలిటీ రూల్ కిందకి రావడం జరుగుతుంది. దీని యొక్క క్లారిటీ ఎక్స్ప్లెనేషన్ కావాలంటే ఇంతకుముందు నేను ఒక వీడియో చేయడం జరిగింది. దాంట్లో చూడండి. ఇవన్నీ చాలా సింపుల్ అన్ని బేసిక్ థింగ్స్ కాబట్టి నేను సింపుల్గా కంప్లీట్ చేస్తున్నాను. ఇక్కడ మేజర్ పార్ట్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ డెఫినెట్గా నేను మీకు ఎక్స్ప్లెనేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది అని చెప్పేసి చెప్పుకోవచ్చు. నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ 11 కూడా అయిపోవడం జరిగింది. నెక్స్ట్ చూసినట్లయితే 6ని మనం ఏ విధంగా రాయొచ్చు అంటే ఇక్కడ చూసినట్లయితే 2 × 6 2 3. సో 2 × 6 కాబట్టి 2 యొక్క డివిజిబిలిటీ రూల్ పాటించాలి, 3 యొక్క డివిజిబిలిటీ రూల్ కూడా పాటించాలి. అప్పుడు అది 6 యొక్క డివిజిబుల్ రూల్ పాటించినట్టు అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. 2 యొక్క డివిజిబిలిటీ రూల్ ఏంది? లాస్ట్కి 0 కానీ 2 కానీ 4 కానీ 6 కానీ 8 కానీ ఉండాలి. 3 యొక్క డివిజిబిలిటీ రూల్ ఏంది? వాటి మొత్తం చేస్తే 3 చేత డివైడెడ్ బై కావాలి. ఈ 2 రూల్స్ అనేది మనకు తెలుసు. నెక్స్ట్ చూసినట్లయితే ఏంది?
12ని మనం ఏ విధంగా రాయొచ్చు అంటే చూడండి, 2 × 6గా రాయొచ్చు, అండ్ అదేవిధంగా 3 × 4గా రాయొచ్చు. సో మరి దీన్ని తీసుకోవాలా, ఈ రెండింటిని చెక్ చేయాలంటే దీన్ని తీసుకోవడానికి కుదరదు. ఎందుకంటే మనం డివిజబిలిటీ రూల్ చెక్ చేసినప్పుడు ఆ రెండు సంఖ్యల యొక్క హెచ్సిఎఫ్ అనేది 1 అయ్యే విధంగా ఉన్న వాటిని మాత్రమే తీసుకొని చెక్ చేయాలా. ఇక్కడ హెచ్సిఎఫ్ ఎంత అవుతుంది, దీనిది 2 అవుతుంది. హెచ్సిఎఫ్ గురించి మళ్ళీ నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయలేను. హెచ్సిఎఫ్ అనే కాన్సెప్ట్ ఉన్నప్పుడు ఒకసారి వెళ్ళి చూడండి. సో సింపుల్గా ఉండడం జరుగుతుంది. ఇక్కడ 3, 4 యొక్క హెచ్సిఎఫ్ 1 కాబట్టి సో ఎవైతే తీసుకోవాలంటే కోప్రైమ్స్ని మాత్రమే తీసుకోవాలి. ఎందుకంటే కోప్రైమ్స్ యొక్క హెచ్సిఎఫ్ ఎప్పుడు 1 ఉంటుంది కాబట్టి ఈ విధంగా 12 ఇచ్చిందనుకో 3, 4 తీసుకోవాలి. అంటే 3 యొక్క డివిజబిలిటీ రూల్ చూడాలా, 4 యొక్క డివిజబుల్ రూల్ అనేది చూడాలి. నెక్స్ట్ చూసినట్లయితే 15 తీసుకున్నాం అనుకోండి, 15 వచ్చేసరికి 3, 5 చూడాలన్నమాట. 72 చూసున్నాం అనుకోండి, 72 అంటే 8, 9 ఈ విధంగా చూడాలి. 12, 6 చూడకూడదు, ఎందుకంటే మళ్ళీ వాటి యొక్క హెచ్సిఎఫ్ ఏమవుతుందంటే 6 అనేది హెచ్సిఎఫ్ అవుతుంది కాబట్టి చూడడానికి లేదు. ఆ తర్వాత నెక్స్ట్ ఏంది, 63 ఇచ్చాడు అనుకోండి, 63 అంటే 7, 9 చూడాలి. ఈ విధంగా మనం డిస్కస్ చేయాలి. అదేవిధంగా 56 ఇచ్చాడు అనుకోండి, ఇక్కడ 7, 8 ఈ విధంగా మనం డిస్కస్ చేయడం జరుగుతుంది అని చెప్పేసి చెప్పుకోవచ్చు. సో ఈ వీటిని చెక్ చేయాలన్నమాట. 7 టేబుల్ చెక్ చేయాలి, 8 టేబుల్ చెక్ చేయాలి 56 కోసం. ఆ తర్వాత ఏంది, అదే 7 డివిజబుల్ రూల్ చెక్ చేయాలా, 8 డివిజబుల్ రూల్ అనేది చెక్ చేయాలి. ఇక్కడ 63 యొక్క డివిజబిలిటీ రూల్ అంటే ఏంది, 7 డివిజబుల్ రూల్ చెక్ చేయాలా, 9 యొక్క డివిజబుల్ రూల్ కూడా చెక్ చేయాలా. ఆ తర్వాత 72 యొక్క డివిజబిలిటీ రూల్ 72 చేత భాగించబడుతుందా లేదా అని అడిగింది అనుకోండి, 8 యొక్క డివిజబుల్ రూల్ చెక్ చేయాలా, 9 యొక్క డివిజబుల్ రూల్ అనేది చెక్ చేయాలి. మనం ఎప్పుడైతే క్వశ్చన్స్లోకి వెళ్తామో అప్పుడు మనకు క్లారిటీ వస్తుంది, అప్పుడు డిస్కస్ చేద్దాం. చూడండి, ఇది ఇంపార్టెంట్ ప్రాబ్లం. ఇటువంటి క్వశ్చన్స్ అనేవి ఎక్కువగా రిపీట్ అవుతూ ఉన్నాయి కాబట్టి దీన్ని కొంచెం జాగ్రత్తగా చూడండి. ఈ మోడల్ అనేది కొంచెం ఎక్కువగా రిపీట్ అవుతుంటుంది. చూడండి, ఎన్ని మూడంకెల సంఖ్యలు 5 లేదా 9 చే భాగించబడుతున్నాయి. ఇక్కడ లేదా అనేది వచ్చినప్పుడు మనం యూనియన్ సమితిలో చేస్తాం కదా, యూనియన్ అనేది. సో దాన్ని బేస్డ్గా చేయడం వల్ల మనకు సింపుల్గా ఆన్సర్ అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ చూసుకోండి, మూడంకెల సంఖ్యలు ఎన్ని ఉన్నాయంటే 100 నుంచి 999 వరకు ఉండడం జరిగింది. మూడంకెల సంఖ్యలు ఎన్ని అంటే 900 అని చెప్పి చెప్పుకోవచ్చు. ఎందుకోసం అంటే మనం తీసేస్తే మనకు రావడం జరుగుతుంది. సో ఇక్కడ చూసినట్లయితే ఓకే, మూడంకెల సంఖ్యలు 5 చేత భాగించబడేవి, 9 చేత భాగించబడేవి, ఈ రెండు కూడా మనకు కావాలా, 2 చేత భాగించబడేవి కూడా మనకి కావాలా. ఫస్ట్ అయితే మనం డిస్కస్ చేద్దాం. చూడండి, ఇక్కడ చూసినట్లయితే ఫస్ట్ 5 చేత ఇక్కడ భాగించబడుతుంది. ఇక్కడ వచ్చేసరికి 945 లాస్ట్ 945. సో ఇక్కడ చూసినట్లయితే 5 చేత ఇది ఎంత అంటే 5/5 చేసాం అనుకోండి, 5 1 5 2 0కి 0. నెక్స్ట్ చూసినట్లయితే ఇక్కడ 5 టేబుల్తో క్యాన్సిల్ చేస్తే 5 1 ఇక్కడ చూసినట్లయితే 5 9 ఇక్కడ చూసినట్లయితే 5 9 అంటే 5 టేబుల్లో భాగించబడేవి ఎన్ని ఉన్నాయి అంటే ఇక్కడ చూసినట్లయితే 199 - 20 + 1 వరకు అన్నాడు కదా. ఇక్కడ మూడంకెల సంఖ్యలు 999 వరకు కాబట్టి +1 తీసుకోవడం జరిగింది. పెద్ద సంఖ్య మైనస్ చిన్న సంఖ్య +1 చేస్తే ఎన్ని సంఖ్యలు ఉన్నాయో మనకు రావడం జరుగుతుంది. ఇది మీకు తెలుసు. ఇక్కడ చేసినట్లయితే 180 మనకి రావడం జరుగుతుంది. 200 - 20 అంటే 180 రావడం జరుగుతుంది. అంటే 5 చేత భాగించబడే సంఖ్యలు ఎన్ని ఉన్నాయంటే 100 నుంచి 999 వరకు 180 ఉన్నాయని చెప్పి చెప్పుకోవచ్చు. నెక్స్ట్ చూసినట్లయితే 9 చేత భాగించబడే ఎన్ని ఉన్నాయో చూద్దాం. 100 అనేది 9 టేబుల్లో రాదు. 100 తర్వాత ఏమొస్తుందంటే ఇక్కడ చూసినట్లయితే 9 9 1 ఇక్కడ చూసినట్లయితే 9 1 సో 12 వస్తుంది. 9 12 108. 108 నుంచి ఇక్కడ చూసినట్లయితే 999 అనేది 9 టేబుల్లో రావడం జరుగుతుంది కాబట్టి 999. 108 వచ్చినట్లయితే 9 చేసినట్లయితే ఇక్కడనేమో 111, ఇక్కడ వచ్చేసరికి 12 అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ 111 - 12 + 1 చేసామనుకోండి, ఇక్కడ 100 అనేది రావడం జరుగుతుంది అని చెప్పేసి చెప్పుకోవచ్చు. నెక్స్ట్ చూసినట్లయితే 5 × 9 5 × 9 అంటే 45. ఎందుకు 45 చేయాలంటే ఇక్కడ యూనియన్ చేయాలనుకోండి మనం n(a) + n(b) = n(a) ఇంటర్సెక్షన్ b చేస్తాం కాబట్టి ఇక్కడ మనకి యూనియన్ కావాలి కదా, n(a) యూనియన్ b. 5 లేదా 9 చేత భాగించబడేవి కావాలంటే ఈ విధంగా మనం చేయాలి. చేస్తే మనకు ఆన్సర్ అనేది వస్తుంది. కాబట్టి సో ఈ విధంగా మనం చేసిన తర్వాత మనకు ఆన్సర్ అనేది వస్తుంది. కాబట్టి ఇక్కడ ఇంటర్సెక్షన్ అంటే రెండు కదా, కాబట్టి ఈ రెండుతో చూస్తే ఇక్కడ 45 అనేది మనకి రావడం జరుగుతుంది. ఇక్కడ చూసినట్లయితే 45, ఇక్కడ 45 అంటే ఇక్కడ చూసినట్లయితే 100. 45 అంటే మనకి ఎప్పుడు రావడం జరుగుతుంది అంటే 45 90 135 కాబట్టి ఇక్కడ చూసినట్లయితే 135 నుంచి 999 వరకు ఎప్పుడు వస్తుంది అంటే 999. ఇక్కడ చూసినట్లయితే 45 వచ్చినట్లయితే 45 2 × 90 ఇక్కడ మళ్ళీ 9 ఉంటుంది కాబట్టి 45 2 × 90. ఇక్కడ 45 9 ఇక్కడ వేసుకుందాం. ఇక్కడ చూసినట్లయితే 990 ఇక్కడ /45. ఇక్కడ కూడా 45 రాసాం అనుకోండి. 45
3 జా, ఇక్కడ 45 2 జా, 45 2 జా. ఇక్కడ ఎన్ని ఉన్నాయంటే 45 టేబుల్లో వచ్చేవి 22 -3 + 1 అంటే ఇక్కడ 20 ఉండడం జరిగింది. సో మనం సింపుల్గా డైరెక్ట్ చేసేయచ్చు. కాకపోతే మీకు ఎక్స్ప్లెనేషన్ కోసం పెద్దగా ఇక్కడ అనిపిస్తుంది మీకు. ఇక్కడ చూసినట్లయితే ఎన్ఆఫ్ఏ అంటే ఇది 5, ఇదేమో 9, ఇది వచ్చేసినట్లయితే 45, రెండుటిని తీసుకునేది మనకి. ఈ విధంగా తీసుకుంటే మనకు వచ్చేస్తుంది. ఇప్పుడు చూసినట్లయితే ఇక్కడేమో 180 నెంబర్స్ ఉన్నాయి 5 టేబుల్లో వచ్చేసి. నెక్స్ట్ 9 వచ్చేసరికి ఎంత ఉన్నాయి, 100 ఉన్నాయి, +100 -20. ఇక్కడ చేసినట్లయితే ఇక్కడ 280 - 20 అంటే 260 అనేది రావడం జరుగుతుంది. మనకు ఆప్షన్స్ ఉంటే సింపుల్గా 200 మీద ఉందనుకోండి, ఇక్కడ వేసిన తర్వాత ఈ రెండు వేసిన తర్వాత మనకు క్లారిటీ వస్తుంది. దాన్ని బట్టి ఆప్షన్ ఎలిమినేషన్ కూడా చేసుకోవచ్చు. సో ఇదైతే ఓవరాల్ ప్రాసెస్. కొంచెం లెంతీగా అనిపించవచ్చు, బట్ డెఫినెట్గా రిపీటెడ్గా వస్తున్న మోడల్ కాబట్టి 1-2 సార్లు చూడండి.